ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ఢిల్లీలోని రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రాష్ట్రాల గవర్నర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఎన్టీఆర్ భరోసా కింద ఒక్కరోజులోనే రాష్టంలో 97.54% పింఛన్ల పంపిణీ చేయడం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పారిశ్రామికవేత్తలు రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ప్రముఖ నాటకరంగ నటులు బళ్లారి రాఘవగా ప్రసిద్ది చెందిన తాడిపత్రి రాఘవాచార్యులు జయంతి ఈరోజు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2 రోజుల పాటు రాష్ట్రాల గవర్నర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారితో పాటు ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు, హోంమంత్రి కార్యాలయ అధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో కొత్తగా తీసుకువచ్చిన 3 చట్టాల అమలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, ఇతర అభివృద్ది అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్టంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత కింద ఒక్క రోజులోనే 97.54% పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 1వ తేదీనే ఇంటి వద్దకే 64 లక్షల మందికి పెంచిన పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత తమ బాధ్యత అన్నారు. పెరిగిన పింఛను పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందరికీ చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగమని, రాష్ట పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర కీలకమని చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ పారిశ్రామికవేత్తలు రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. యుఏఈ ఇండియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పంద కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్థిక పెట్టుబడుల అంశంపై విజయవాడలో మంత్రి రౌండ్ టేబుల్ సమావేశం నిన్న నిర్వహించారు. రాష్ట ఆర్థికాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు భారత్లో యుఏఈ రాయబారి అబ్దుల్ నాజీర్ జమాల్ అల్షాలీ, ఇతర వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్టంలో ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు యుఏఈ ఆసక్తి చూపుతోందని మంత్రి పేర్కొంటూ, ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఈడీబీ నుంచి. మిగతా డీపీ వరల్డ్ అని ఇప్పుడు ఈరోజు వాళ్ళు కొద్ది ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ ఏసీ కూలింగ్ సిస్టమ్ అని, అట్లాంటివి ఇవన్నీ కొత్త ఏరియాస్ అన్నమాట. అవి వర్కౌట్ చేసి వాట్ ఎవర్ బెస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి ఏమున్నాయో మనం ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసినాము. న్యూ ఇండస్ట్రీ పాలసీ వస్తూ ఉందని చెప్పడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ అధికారులను ఆదేశించారు. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్పై మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన గ్రామ పంచాయతీ సమావేశ అజెండాలో సికిల్ సెల్ ఎనీమియా అంశాన్ని కూడా చేర్చేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సికిల్ సెల్ ఎనీమియా బాధితుల్ని స్క్రీనింగ్ చేయాలని, ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎనీమియా నిర్మూలన కార్యక్రమం కోసం వినూత్న విధానాల్ని అవలంబించాలని సూచించారు. ఆంధ్ర నాటక రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలికిన నటులు, ప్రయోక్త, నాటక రచయిత బళ్లారి రాఘవగా ప్రసిద్ది చెందిన తాడిపత్రి రాఘవాచార్యుల జయంతి ఈరోజు. 1880 ఆగస్టు 2వ తేదీన అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆయన జన్మించారు. కానీ బళ్లారిలో స్థిర నివాసం ఏర్పరచుకోవటం వల్ల బళ్లారి రాఘవగా ప్రసిద్ధులయ్యారు. హరిశ్చంద్ర, బృహన్నల, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, రామరాజు చరిత్ర, రామదాసు మొదలైన నాటకాల ద్వారా తెలుగునాట ప్రసిద్ధులయ్యారు. బళ్లారి రాఘవాచార్యులు 1946 ఏప్రిల్ 16న తుదిశ్వాస విడిచారు. భారత ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తామని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి లబ్దిదారులకు నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తి చేసి నూజివీడు ప్రాంత రైతులకు సాగునీటిని అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన 5 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయించామని, వాటిలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఒకటని తెలిపారు. ముసునూరు మండలంలో మురుగునీటి వ్యవస్థ, రహదారుల సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల యొక్క ప్రాముఖ్యత, తల్లిపాలను తాగించడం వల్ల రోగ నిరోధక శక్తి ఏ విధంగా పిల్లల్లో పెరుగుతుంది అన్న అంశంపై బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తామని శ్రీకాళహస్తి వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకాశవాణికి పేర్కొంటూ, తల్లిపాలు ఆవశ్యకతను ప్రతి బాలింతకు చెప్తూ ఇది బిడ్డకి దీర్ఘకాల వ్యాధులు రాకుండా ఉంటుంది. అలాగే తల్లికి కూడా వాళ్ళ ఎముకలు పటుత్వానికి, వారికి క్యాన్సర్ అలాంటివి రాకుండా ఉండడానికి కూడా కాపాడుతుంది. అదే విధంగా బాలింతలు ముఖ్యంగా క్యారెట్, పాలకూర, పాయి ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే పాలు బాగా పడతాయి. తల్లి డెలివరీ అయిన 2 గంటల్లోనే ఆ తల్లిపాలు బిడ్డకి ఇచ్చినట్టయితే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. దేశం గౌరవించే జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య రాష్ట్రానికి చెందినవారు కావడం గర్వకారణమని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పింగళి వెంకయ్య తెలుగువారికి కీర్తి పతాకం వంటివారని, ఆయన బందరు ప్రాంతంలో పుట్టడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు పింగళి పేరు పెట్టడమే సరైన నివాళి అని పేర్కొన్నారు. పింగళి పేరు అంశంపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 ఏర్పాట్లపై నిన్న రాష్ట సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు శాఖల వారీగా ఏర్పాట్లు చేయాలని, రాజ్భవన్లో జరిగే ఎట్ హోంకు కూడా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఆయా శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సూచించారు. రాజ్భవన్, హైకోర్టు, శాసనసభ, సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు, భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని కోరారు. వరదలు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల స్థానంలో మళ్లీ విత్తుకునేందుకు వీలుగా 80% రాయితీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్, జులైలో సాధారణానికి మించి 48.6% అధికంగా వర్షపాతం నమోదైందన్నారు. ఫలితంగా 1406 హెక్టార్లలో నారుమళ్లు, 33,000 హెక్టార్లలో నాట్లు ముంపునకు గురయ్యాయన్నారు. వీటి కోసం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించామన్నారు. ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాలో పంపిణీ కోసం ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ది సంస్థ ద్వారా 6,356 క్వింటాళ్ల వరి విత్తనాలను సిద్దం చేశామని, వీటిని రాయితీపై రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలోని రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రాష్ట్రాల గవర్నర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఎన్టీఆర్ భరోసా కింద ఒక్క రోజులోనే రాష్ట్రంలో 97.54% పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ అధికారులకు ఆదేశించారు. ప్రముఖ నాటకరంగ నటులు బళ్ళారి రాఘవగా ప్రసిద్ది చెందిన తాడిపత్రి రాఘవాచార్యులు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.